భగవద్గీత 20 పరమేశవరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము షష్టమాధ్యాయము విభూతి యోగము దిశలను బుట్టినవాడును జనన మందువాడును పుట్టబోవువాడును వృద్ధి చెందినవాడును పెద్ద జ్యేష్ఠుడు సర్వతోముకుండును నేనే లోకములను రక్షించువాడును విశ్వమే చక్షువులగను ముఖములుగను బాహువులుగను పాదములుగాను కలవాడును భువః స్వర్గాదుల స్రష్టను నేనే పోగా నిఖిలజన హృదయములతో వాలాగ్ర మాత్రమగు ప్రకాశ స్వరూపముగా నుండు నన్ను ప్రపంచమునకు ప్రభుగాను ముఖ్యునిగాను ఆత్మస్థితినిగాను ఎవరైతే తెలుసుకుందరో అట్టి వారలకే శాశ్వతమగు శాంతి కలుగును ఇతరులకు కలుగనేరదు నేనొక్కడినే సమస్తములకు కారణభూతుండనే 5 ప్రాకారములుగా నిఖిల లోకమంతటిని సృష్టించి సర్వాంతర్యామినై ఉండెదను ఈ విధముగా నీశ్వరునిగా తెలుసుకుని పురాణ పురుషునిగాను మహాదేవునిగాను పరిశీలించువాడు మిగుల శాంతి చెందును ఆకలి దప్పికలకు ఓర్పునకేది పుట్టుకయో అట్టి ప్రాణంలోని యాత్మకు కారణభూతుడిగా నన్ను వ్యావహరింతురు అట్టి నాయందు మనస్సును కేంద్రీకరింపచేసి ఎవరైతే ధ్యానించుచు భజింతురో అటువంటి వారలకే శాశ్వత శాంతి లభించును ఇతరులకు కలుగదు శృత్వేతి దేవా మాద్వాక్యం కైవల్యం జ్ఞానముత్తమం జపంతో మమ నామాని జపధ్యాన పరాయణాః వాజ్మాన సాగోచ్చరుండనై యాన్మడ బ్రహ్మమగు నన్ను గుర్తించిన పండితుడు ఎందువలన భయపడడు ఇట్లు నా వాక్యములను విని కైవల్యజ్ఞానము నెరింగి యమరులు నా యొక్క నామములనే ధ్యానించుచు జపధ్యాన పరాయణాసక్తులై వారి వారి శరీరావసానకాలమున నా సాయుధ్యమునే బడసిరి అందుచేత నే ఏ వస్తువు దృగ్గో చరమగు చున్నవో అవ్యన్నీయు నాయంసములే సమస్తం నాలోనే బుట్టి నాలోనే ఉండి నాలోనే లయమగుచున్నవి ఆ కారణమున నేనే అద్వితీయ బ్రహ్మనైతిని సూక్ష్మ పదార్థములలో సూక్ష్మరూపుడనై మహాత్పదార్థములో మహానీయుడనై పురాణ పురుషుడనై నిత్యుండనై హిరణ్యకుండనై శివరూపుడనై ఉన్నాను హస్తపాదములు లేకుండానే నిరవధిక శక్తి పరిపూర్ణుడనై నేత్రరహితుడనై సమస్తమును చూచుచు కర్ణములు లేకుండానే సర్వమున్బు వింటూ నాకాశ స్వరూపుడనై చిత్స్వరూపుడనై సమస్తమును తెలుసుకుందను కాని ఇట్టి నన్ను గుర్తించు వారొక్కరును లేరు సమస్త వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడిని నేనే వేదాంతములను రచించిన వాడిని వేదములను గుర్తించిన వాడిని పుణ్యపాపముల కతీతుడను నా కంతమనున్నది లేనేలేదు నాశనము లేదు జనన దేహేంద్రియములు బుద్ధి శూన్యములు మరియు నాకు పృథ్వీ అప్పు తేజ ఆకాశము వాయువు అనే పంచతత్వముల కతీతుడను ఈ ప్రకారముగా నెవ్వడైతే పరమాత్మను ఒక్కనిగాను సమస్త సాక్షిగాను శుద్ధ స్వరూపునిగాను సద సద్విహీనునిగాను హృదయస్థితుడనైన నన్ను తెలుసుకొందురో వారే కైవల్యమును పొందుదరు ఇతరులు పొందలేరు ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణంతర్గతం అయిన శివగీతలో 6వ అధ్యాయము సమాప్తము.